హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు వచ్చేసి మే 12th మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యారేజ్లు ఎన్నో చేసుకోవాలని. అలానే ఈరోజు మార్నింగ్ మేము వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. రెడీ అయిపోయి ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మేము పూణేలో రావెట్లో ఉంటాం కదా. రావెట్ దగ్గరలో ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ అనేది ఉండదండి. ముంబై ఎక్స్ప్రెస్ హైవే దగ్గర ఉంది, హైవే పక్కనే ఉందని టెంపుల్. ఇది కొంచెం కొండ మీద ఉంటుంది. సో మేమైతే బండి వేసుకుని వెళ్ళామండి. సో పై వరకు వెళ్ళిపోయింది, టెంపుల్ వరకు కూడా వెళ్ళింది. ఇంకా మనకి ఒకలా బండి మీద వెళ్ళాము అనుకుంటే కనుక బండి కారు కూడా వెళ్ళిపోతుంది. ఒకలా వెళ్ళాము అనుకుంటే కనుక మెట్లు కూడా ఉందని మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు. సో మేమైతే ఇంకా మెట్లు ఎక్కలేక బండి వేసుకుని పైకి అయితే వెళ్ళిపోయాము. స్లోగా వెళ్ళాలండి, కొండ కదా, కొంచెం భయంగా అనిపిస్తుంది. అలానే ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోయామండి గుడి దగ్గర. ఇది బయట చెప్పుల స్టాండ్ ఉంది, ఫ్రీ అండి చెప్పుల స్టాండ్. అక్కడ చెప్పులు పెట్టేసుకుని టెంపుల్ అయితే ఎంటర్ అయిపోయాము. ఇదైతే ఎంట్రన్స్ అండి, టెంపుల్ ఎంట్రన్స్ మాట. మనకి ఎలాగైనా టెంపుల్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో టెంపుల్ ఎంట్రన్స్ లోకి మేము ఎంటర్ అయిపోయి వెళ్తున్నాం అన్నమాట. ఇంకొచ్చేసి మంచిగా గడపకి మొక్కేసి ఇంకా లోపలికి అయితే నేను ఎంటర్ అయిపోయానండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. ఇది నా మ్యారేజ్ డే కోసం మా హస్బెండ్ కొనిచ్చారు నాకు ఈ డ్రెస్. ఇది 700 అలా పడిందండి. అంటే 3 సెట్స్ తీసుకున్నాను. టాప్ బాటమ్ కూడా వచ్చాయండి 3 అట్లుగా. ఒక కాస్ట్, ఒకటి 700, ఇంకోటి 500, ఇంకోటి 600 అలా పడిందండి. 3 సెట్స్ తీసుకున్నాను. చాలా బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉంది డ్రెస్ నాకైతే. ఇదైతే టెంపుల్కి ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా గజస్తంభం కనిపిస్తుంది. నేను చెప్పాను కదా మీకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని. సో సుబ్రహ్మణ్య స్వామికి వాహనం తెలుసు కదండి, నెమలి అని. సో ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రన్స్ లోనే గజస్తంభం తర్వాత మనకి నెమలి బొమ్మ ఉంటుంది, అంటే విగ్రహం ఉంటుంది. సో నెమలి కూడా దర్శించుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ ఏంటి అంటే ఇది తమిళన్స్ కట్టించారండి టెంపుల్. ఇక్కడ అంతే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ తమిళనాడులో పూజిస్తారు కదా. సో తమిళనాడులో ఉన్న విగ్రహాలు, అంటే గుడిలో ఉన్న విగ్రహాలన్న పేరుతో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫలాని అనే తమిళ్లో ఉంది. సో ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామియే. సో సుబ్రహ్మణ్య స్వామి ఏ టెంపుల్లో ఎలా ఏ పేరుతో ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ గోడల మీద ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకుని మేము దర్శించుకొని మేమైతే మెయిన్ టెంపుల్కి తెలిపామండి. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ లోపల మాట. ఇక్కడ విభూది కుంకుమ ఉంది, అవన్నీ పెట్టుకుని నేను మా హస్బెండ్ ఇక్కడ పెట్టి ఇంకా దేవుడిని మంచిగా దర్శించుకుని హారతి తీసుకున్నామని. దీపం ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్ల మాట. ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అయితే. చాలా బాగా దర్శనం అయింది. మంచిగా లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా కానుక అవన్నీ వేసేసి ఇంకా మేము బయటకు వచ్చామండి. బయట అంటే టెంపుల్లోనే వచ్చాము. చెప్పాను కదా టెంపుల్లోనే ఆనుకుని ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ టెంపుల్లోనే పక్కన సైడ్కి ఇలా వెళ్తే ఒక టెంపుల్ ఉందండి. అక్కడ ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్లు, ఇంకా నటరాజ స్వామి, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి దేవుళ్ళి. సో అవి కూడా దర్శించుకొని మంచిగా మొక్కి ఇంకా పక్కనే ఏంటి అంటే ఈ టెంపుల్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారితో పాటు. ఇంకా వినాయకుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి, హనుమాన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్, సాయిబాబా టెంపుల్, అన్ని ఈ ఒక్క టెంపుల్కి వస్తే చాలండి ఇంకా అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు మంచిగా. చాలా బాగుందండి టెంపుల్, చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. మేమైతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత సాయిబాబా టెంపుల్కి కూడా వచ్చాము. ఇక్కడ వచ్చేసి మేము సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళామండి. తర్వాత వచ్చేసి ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కనే ఇది తులసి చెట్టు మాట. చాలా తాబేలు మీద తులసి చెట్టు పెట్టారన్నమాట. అంటే తాబేలు ఆకారంలో తులసి చెట్టుని పైన పెట్టారు, చాలా బాగుందండి. తర్వాత వచ్చేసి మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. నాకు వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి మేము జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. మినీ తిరుపతి అని అన్నారు కదా, టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్కి వెళ్ళి
మంచిగా మొక్కుకొని వచ్చాము. ఆ రోజు మా హస్బెండ్కి ఇక పూణేలో జాబ్ వచ్చిందని చెప్పి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. May 12కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. అందుకు నాకు చాలా ఇష్టం. ఇంకా నమ్మకం మాట మ్యారేజ్ డే అంత మంచిగా దేవుని దర్శించుకుని బయటకు రాగానే మాకు ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా దర్శించి చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించిందండి. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత మేము ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి. అంగ చూసారా అక్కడక్కడ అలా టెంపుల్స్ ఉంటాయి. సో హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళి హనుమాన్ కూడా మంచిగా మొక్కుకున్నామండి. చాలా బాగుందండి టెంపుల్ అయితే. చాలా ఎవరైనా వస్తే ఇక్కడ తీసుకురావాలి అని అనిపించింది. ఇంకా మంచిగా ఫ్యామిలీ మమ్మీ వాళ్ళు వచ్చిన అత్తమ్మ వాళ్ళు వచ్చిన మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. బాగుంది. సో ఇక్కడైతే హనుమాన్ దర్శించుకుని తర్వాత వచ్చేసి మేము ఇది మీకు తెలుసుగా ఫ్రెండ్స్ ఎలుక ఉంది అంటే ఖచ్చితంగా వినాయకుడు టెంపుల్ అని చెప్పి. సో ఇక్కడ ఎలుకను చూడగానే వినాయకుడు టెంపుల్ అని చెప్పి అనుకున్నాము. సో లోపలికి అయితే వెళ్ళాము, దర్శించుకున్నాం వినాయకుడిని. ఇక్కడ కూడా విభూది కుంకుమ ఉందండి. ప్రతి గుడిలో విభూది ఉంది. ఇక్కడ ఇది చెప్పాను కదండి మీకు స్టార్టింగ్ లో, ఇది తమిళన్స్ కట్టించారు గుడి అని చెప్పి. సో అందుకు ప్రతి ఒక్కరు అక్కడ ఎక్కువ విభూతి పెట్టుకుంటారు కదా. ఇక్కడ గుడిలో కూడా సేమ్ ప్రతి ఒక్క గుడిలో కుంకుమతో పాటు విభూతి కూడా ఖచ్చితంగా ఉందండి. సో మేము మంచిగా బొట్టలు పెట్టుకుని మంచిగా మొక్కుకొని వచ్చాము. తర్వాత వచ్చేసి శివాలయం ఉందండి పక్కనే. సో ఇక్కడైతే శివాలయంలో శివుడు లింగం రూపంలో ఉన్నాడు. అసలు ఆ శివలింగాన్ని చూడమని 2 కళ్ళు సరిపోవండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. శివలింగం చాలా బాగా అలంకరణ చేశారన్నమాట. మీకు ఇక్కడ నంది కనిపిస్తుంది కదా, నంది కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా శివుడి గుడి అని అర్థం. సో నందిని దర్శించుకుని అలానే శివుని కూడా అంత మంచిగా దర్శించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివలింగాన్ని చూపిస్తాను. ఎంత బాగుందో అసలు, ఎంత మంచిగా అనిపించిందో. అలాగే శివలింగం పక్కన అమ్మవారు కూడా ఉన్నారన్నమాట. పక్కనే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా డెకరేట్ చేశారో కదా. సో ఇదండి ఈ రోజుకి వీడియో. ఇంకా మేము ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.